Hi, hello, welcome back to my YouTube channel, Twinkle Swati YouTube channel. You like, share, comment and subscribe to my YouTube channel, Twinkle Swati YouTube channel. My nomination of full fire ఉంది. సో నామినేషన్ ప్రతి సీజన్లో వచ్చిన టాస్కే బొమ్మల టాస్క్. ఒకరి బొమ్మ సేమ్ బొమ్మ సేమ్ పర్సన్ పట్టుకోకూడదు, ఆపోజిట్ పర్సన్స్ బొమ్మలు పట్టుకోవాలి. అంటే ఇంకొకరు లేదా వాళ్ళ బొమ్మ వాళ్ళే పట్టుకుంటే వాళ్ళు సెల్ఫ్ నామినేట్ అయిపోతారు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా ప్రోమో విషయానికి వచ్చినా లేదా నామినేషన్స్ విషయానికి వచ్చినా సో దాని పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ సుమన్ శెట్టి విషయంలో మీకు ఎవరు నామినేట్ అయితే కరెక్ట్ అనిపించింది? నాకు సుమన్ శెట్టి గారిని చూస్తే నిజంగా బాధేసింది. ఆయన పాయింట్స్ లేదని ఆయన చిన్న పిల్లడిలా ఏడిస్తే, ఇంకా పాయింట్స్ విషయానికి వస్తే సుమన్ శెట్టి గారు ఎప్పుడు ఆయన కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆయన చేయలేరు, ఆయన మంచితనం అలాంటిది. బట్ సుమన్ శెట్టి తనుజ అంటే లాస్ట్కి తనుజ నామినేట్ అయిపోద్ది, నన్నే చేసేయండి అని. సో నెక్స్ట్ రీతు అండ్ సంజన చూసినప్పుడు ఆబ్వియస్లీ నాకు మీకెవరు బెస్ట్ అనిపిస్తుంది, రీతువా సంజన? నాకైతే సంజన కన్నా రీతువే బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రీతు విషయంలో యాక్చువల్లీ రీతు ఫిజికల్ గేమ్స్ బాగా ఆడుతుంది, అండ్ సంజన ఈ మధ్య ప్రెషర్లోనే ఏమో అన్ని గొడవలు ఫుల్ నెగిటివిటీలో ఉంది. నాకు సంజన రీతు అంటే నాకైతే రీతు ఉంటే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను అండ్ నేను ఒక వీడియో పెట్టాను ఎవరెవరు నామినేట్ అవ్వచ్చు అని. నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా ఇమాన్యుల్ నామినేట్ అవుతాడు. ఇమాన్యుల్కి కళ్యాణ్కి ఒకవేళ పడింది అంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ ప్రతి వారం నామినేషన్లో యాక్చువల్లీ ఇమాన్యుల్ ఎంత టాస్క్లు వాడినా తను ప్రతి వారం నామినేషన్కి రావట్లేదు కాబట్టి ఆ పాయింట్ మీదైనా ఇమాన్యుల్ నామినేట్ అవుతాడు. ఇంకా తర్వాత తనుజ సుమన్ శెట్టి విషయంలో తనుజ నామినేట్ అవుతుంది, ఇది నా గెస్. ఎందుకంటే తనుజ ఆల్రెడీ చెప్పింది చొక్కి నేను చేస్తా అని. తర్వాత నాకు ఎందుకో బర్నీ గారు కూడా ఈ వారం నామినేట్ అవుతారు. ఎందుకంటే బర్నీ గారు నేను ఆల్రెడీ సాటర్డే ఆడియన్స్ కూడా సేఫ్ అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ బర్నీ గారిని చేయడానికి చాలా పాయింట్సే ఉన్నాయి కాబట్టి. అండ్ సంజన గారు కూడా నామినేట్ అవుతారు. సంజన గారు నామినేట్ చేయడానికి బొచ్చుడు పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆవిడ ప్రెషర్లో చాలా నెగిటివిటీ పడిపోతుంది కాబట్టి. సో వాళ్ళకి బోల్డ్ పాయింట్స్ దొరుకుతున్నాయి కాబట్టి సంజన గారు అండ్ ఎందుకంటే ఆ ఫుడ్ విషయం ఉంది, ఆ ప్లేట్ ఇసిరేసిన విషయం అయినా నామినేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ విషయంలో నువ్వు అలా రీతుని తోయడం మాకు నచ్చలేదు, ఇది అది అని కాన్సెప్ట్ ఆల్రెడీ రీతు నామినేట్ అయిపోయింది. రీతు నామినేట్ అవడానికి రీజన్స్ కూడా మనం చూసాం, అది నీవు గేమ్ వెనకాల డెమాన్ పవన్ ఉన్నాడని. ఇంకా నెక్స్ట్ రాము రాథోడ్ ఎందుకు అంటే ఒకటి రాము రాథోడ్ నిన్న వీడియోస్ చేసి అది కామెడీ వేలో తీసుకున్నా, బట్ దాన్ని హౌస్ మేట్స్ ఒక పాయింట్ కింద కన్సిడర్ చేస్తాను బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఏం చేయట్లేదని. ఇంకా లాస్ట్ సాయి శ్రీనివాస్, నాకు తెలిసి నిఖిల్ కొంచెం బాడీ బిల్డర్ కాబట్టి ఆ పట్టుకెళ్ళినప్పుడు డాల్స్ తను ఎవరు నామినేట్ చేయలేదేమో, బట్ సాయి శ్రీనివాస్ మాత్రం ఈ వారం నామినేట్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా, నువ్వు నిఖిల్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, కమాన్ షో అని. ఆ కాన్సెప్ట్ మీద కూడా నామినేట్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు యాక్చువల్లీ తనుజ అండ్ సుమన్ శెట్టి విషయంలో మధ్యలో దివ్య పాయింట్స్ అసలు నాకు నచ్చలేదు. తను ఇట్స్ ఓకే, అది